ఎవరిది క్రెడిట్, ఎవరిది చౌర్యం? ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ మొదలుపెట్టి ప్రచారం చేసుకుని బీహార్లో ఆ పాచిక పారక ఎలా చతికిలి పడ్డాడో చూసాం. ఆ ఓట్ చోరీ స్లోగన్లో ఓట్లు తీసేసి క్రెడిట్ అని ముందు పెట్టుకుని క్రెడిట్ చోరీ అంటూ ఆ లైన్ కూడా చోరీ చేసిన జగన్మోహన్ రెడ్డి తన విషపత్రికలో, తన పేటీఎం ఛానల్స్లో, తన పేటీఎం గాళ్ళ చేత డబ్బా కొట్టించుకుంటున్నాడు. దీన్ని అంటారు జగన్ రెడ్డి పదాల చోరీ అని. ఒక పక్క నీ బ్రతుకే చోరీ బ్రతుకు అయిపోతే నువ్వు ఎవరినంటావు క్రెడిట్ చోరీ అని? ప్రజల ఆస్తులు చోరీ చేశావు, ఇసుక చోరీ చేశావు, గనులు చోరీ చేశావు, క్వాజ్ చోరీ చేశావు, పేద ప్రజల భూములు చోరీ చేశావు, ఆఖరికి లిక్కర్ స్కామ్ చేసి ప్రజల ప్రాణాల చోరీ చేశావు. ఇంకా దిగజారిపోయి ఎక్కడా దోపిడీకి అవకాశం లేక, చోరీ చేయడానికి అవకాశం లేక తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని వ్యవస్థల్ని చోరీ చేశావు. నువ్వు క్రెడిట్ చోరీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నీకు సిగ్గు లేకపోయినా ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో జీవనం సాగించే ప్రజలకు సిగ్గు ఉంది. రాహుల్ గాంధీ దగ్గర నుంచి చోరీ చేసిన లైన్ పట్టుకొని ఏదో పెద్ద పుడింగిలాగా, నువ్వేదో అపర మేధావిలాగా క్రెడిట్ చోరీ అన్న లైన్ కనిపెట్టానన్న ఊహల్లో భ్రమలో బ్రతుకుతూ నీ మందిని, నీ కూలాళ్ళని ఆ భ్రమలో బ్రతికిస్తూ నువ్వు సిగ్గు లేకుండా నీ జీవనాన్ని కొనసాగిస్తున్నా నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. బడా చోరువి నువ్వు చోరీ గురించి మాట్లాడతావండి జగన్ రెడ్డి సిగ్గు లేకుండా. అవునులే, నీకు సిగ్గుంటే మైకులకు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడతావు? నీకు సిగ్గుంటే ప్రజలు నువ్వు ప్యాలెస్కే పరిమితమవు జగన్ రెడ్డి, మా మధ్యలోకి రాకు అన్నా నీకు సిగ్గు ఎక్కడ ఉంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీ అబద్ధాలతో సమర్థుల క్రెడిట్ కొల్లగొట్టడం నీలాంటి చోర్లకి సాధ్యమా జగన్ రెడ్డి? జగన్ రెడ్డి విధ్వంస ప్రతాపాలు, దోపిడీలు, మారణ హోమాలు, ఘోరాలు, దారుణాలు, దాష్టికాలు ప్రజలకు తెలియందా ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టడంలో, ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేయడంలో, చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజల మస్తిష్కాల్లో నింపే ప్రయత్నం చేయడంలో జగన్ రెడ్డి కుటుంబానికి ఉన్న నైపుణ్యాన్ని దేశమంతా గమనిస్తూనే ఉంది. ఆనాడు తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా ఎంతటి బడా చోరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి బాగా తెలుసు. అలాంటి చోరీ అంటూ మాట్లాడటం వింతగా లేదా? 2014, 2019లో సీఎం చంద్రబాబు దూరదృష్టి, పారదర్శక పాలనతో ప్రపంచ స్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించారు. గూగుల్, మిట్టల్, టీసీఎస్, కియా, రిలయన్స్, ఆదాని, జిఎంఆర్ ఇన్ని కంపెనీలు ఏవి యాదృచ్ఛికంగా రాలేదు. ఇవన్నీ చంద్రబాబుపై నమ్మకంతో, ఆయన నాయకత్వాన్ని విశ్వసించి వచ్చిన పెట్టుబడులే. కానీ 2019లో జగన్ రెడ్డి వచ్చాక పూర్తిగా విధ్వంసం మొదలైంది. పరిశ్రమలకు మద్దతు లేకుండా హింసాత్మక పాలనతో రౌడీ రాజకీయం పెంచి పెట్టుబడిదారులను జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ భయపెట్టారు. ఆ భయపెట్టిన ఫలితంగానే కియా అనుబంధ పరిశ్రమలన్నీ అటు కర్ణాటక, తమిళనాడు పారిపోయాయి. లేదంటే రాయలసీమ ఇంకా అద్భుతంగా ఉండేది. కియా రాకముందు రాయలసీమ ఎలా ఉంది, కియా వచ్చినాక ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, కళ్ళున్న ఎవరికైనా కనపడుతుంది. కానీ 2019లో జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రం నుంచి పారిశ్రామికతలు వెళ్లిపోవడం జగన్ రెడ్డి పాలనకు అసలు సర్టిఫికేట్. నిరుద్యోగిత 24% ఎగబాకడం కూడా జగన్ రెడ్డి వైఫల్యానికి కిరీటం. అంతా నాశనం చేసిన తర్వాత ఎన్నికలు దగ్గర పడుతుంటే ఒక్కసారిగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అంటూ జాతీయ స్థాయి నాటకం ప్రదర్శించాడు. చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న కంపెనీలతోనే మరలా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఆదాని, బ్రూక్ఫీల్డ్, జిఎంఆర్ గ్రూప్స్, రెన్యూ ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలే. వాటికి తోడు సదస్సును చూడడానికి వచ్చిన వారికి ఐపాక్ సభ్యులకు సూటు బూటు వేసి పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించి బూటకపు ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. ఆదాని డేటా సెంటర్ శంకుస్థాపనను 2019 జనవరి 12 చంద్రబాబే చేశారు. ప్రాజెక్టును తెచ్చింది టీడీపీ ప్రభుత్వం. కానీ సిగ్గు లేకుండా జగన్ రెడ్డి అదే కంపెనీతో మళ్ళీ ఎంఓయు కుదుర్చుకొని నేనే తెచ్చాను చంకల గుద్దుకోవడం, ప్రకటించుకోవడం జగన్ రెడ్డి చేసిన అసలు క్రెడిట్ చోరీకి నిదర్శనం. అలాంటి చోర్ ఇవాళ నేనే తెచ్చాను, క్రెడిట్ అంతా నాదేనని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనితనానికి
జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విష ప్రచారానికి నిదర్శనం. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, నువ్వు ప్రజలు ఎంత మోసం చేసే ప్రయత్నం చేసినా, ఇవాళ కాదు ఇంకొక 5 దశాబ్దాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో చోర్ అంటే జగన్ రెడ్డి అని గూగుల్ చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావు జగన్ రెడ్డి. ఇంకొక 5 దశాబ్దాల తర్వాత కూడా నీకు మించిన దొంగ, నీకు మించిన చోర్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవడో ఉండడు. రెన్యూ కూడా చంద్రబాబు హయాంలోనే రాష్ట్రానికి వచ్చింది. దీనిని 2019 జూలై 19 అసెంబ్లీలో జగన్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు మాత్రం రెన్యూ మా కాలంలో వచ్చింది, చంద్రబాబు మా క్రెడిట్ దొంగలిస్తున్నారని సాక్షి ద్వారా విషం చిమ్మించడం వైసీపీ అబద్ధాలకు మరో నిలువెత్తు నిదర్శనం. ఇవాళ ఏదైతే సాక్షిని అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నాడో, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు నమ్మించి మోసం చేసి వంచి రాష్ట్రంలో లూటీ చేసిన డబ్బులతో సాక్షి పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ సాక్షి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ పత్రిక అని చెప్పి ఆనను మోసం చేసి దాన్ని మీరు ఎలా చౌర్యం చేశారో, ఆ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు నమ్మించి ఎలా మోసం చేశారో ఇంకా ఎవరు మరవలేదు. జగన్ రెడ్డి మీ బ్రతుకులే చోరీ బతుకులు. మీరు చేసిందంతా చోరీ. మీ సాక్షి పేపర్ చోరీ, మీ సాక్షి ఛానల్ చోరీ. ఆ 2 కాంగ్రెస్ పార్టీ ఆస్తులు. కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసి వంచి మీరు చోరీ చేసిన సంస్థలు అవి. కూటమి ప్రభుత్వం మా క్రెడిట్ కొట్టేస్తోంది అని ఫిర్యాదు చేస్తున్న జగన్ రెడ్డి చంద్రబాబు కృషితో వచ్చిన ఆదాని, రెన్యూ, జిఎంఆర్, బ్రూక్ఫీల్డ్ వంటి కంపెనీలను తన పేరుతో బ్రాండింగ్ చేసుకున్నాడు. గ్రౌండ్ అయిన కియా లాంటి పరిశ్రమ కూడా మా వల్లే వచ్చింది, మా నాయన వల్లే వచ్చింది అంటూ వక్రాక్షిలో తన పేటీఎం గాడి చేత ప్రచారం చేపించుకున్న దిగజారుడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ కుటుంబానికి క్రెడిట్ చౌర్యం కొత్త ఏమీ కాదు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో చంద్రబాబు నిలిపారు. హైటెక్ సిటీ నిర్మాణం మొదలుకొని ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఉమ్మడి ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాంది పలికితే నాడు వైఎస్ఆర్ క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. సైబరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి. ఆ పేటీఎం గాళ్ళు ఎవరు ఎంత మొత్తుకున్నా సైబరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు గారే. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర మరువలేనిది. ఎవడు అవునన్నా కాదన్నా ఆయన పాత్ర ఏంటో హైదరాబాద్ ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న సగం ఫ్లైఓవర్లు తెలుగుదేశం పార్టీ జమానాలో కట్టినవే. ఇవాళకి హైదరాబాద్లో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారంటే రౌడీజం, దార్కార్యాల బాధ లేకుండా, కుల మతాల చిచ్చులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారంటే, లక్షల రూపాయల ఉద్యోగాలు చేసే స్థాయికి ప్రజలు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే, ఆయన దార్శనికతే. కానీ ప్రపంచం మొత్తం చూసింది హైదరాబాద్ ఎలా అభివృద్ధి అయిందో, ఎవరు అభివృద్ధి చేశారో. వైఎస్ఆర్ బాటలోనే జగన్ రెడ్డి కూడా పయనించాడు. చంద్రబాబు క్రెడిట్ని చోరీ చేసేందుకు నాడు తండ్రి, నేడు కొడుకు ప్రయత్నిస్తున్నారు. 2014, 2019 మధ్య నవ్య ఆంధ్రప్రదేశ్కు ఒక దిక్సూచిలా చంద్రబాబు నిలిచారు. ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పోలవరాన్ని 70% పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం పేరెత్తి పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ మట్టి పనులు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు తప్ప పోలవరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర 0.5% కూడా లేదు. అలాగే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా 0.5 కూడా లేదు. అలాంటి మీరా రాష్ట్రం గురించి మాట్లాడేది, మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది, మీరా చౌర్యం గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి ఆర్థికంగా బలోపేతం చేసిన తర్వాత సంపద సృష్టించినాక గెద్దర్లాగా వచ్చి వాలి
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆ సంపదనంతా కొల్లగొట్టుకుపోయిన చోర్లు మీరు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించారు చంద్రబాబు. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చి గ్లోబల్ దృష్టిని ఆకర్షించారు. అనూహ్యంగా 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని ఆపేశాడు. పేదలకు ఇల్లు లేకుండా చేశాడు. రైతుల పొలాలకు నీరు రాకుండా అడ్డుకున్నాడు దుర్మార్గుడు. పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి తరిమివేసిన నయ్య వంచకుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమీపించడంతో విశాఖలో సిఐఏ సమ్మిట్కు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అంటూ పేరు పెట్టి చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలతోనే మరలా ఒప్పందాలు కుదుర్చుకొని జగన్ నాటకాలు ఆడాడు జగన్ రెడ్డి. ఇది కదా అసలైన క్రెడిట్ చోరీ అంటే. దీనిని కదా డ్రామాలనేది. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు, లోకేష్ ఒక భరోసాను కల్పించారు. ఫ్రెండ్లీ విధానాన్ని అమలు చేసి సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. దేశంలోనే ఏ రాష్ట్రమో తీసుకురాలేని విధంగా పాలసీలకు రూపకల్పన చేసి పరిశ్రమల ఆకర్షణలో రాష్ట్రాన్ని ముందుంచిన దార్శనికులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. మీ దిగజారుడు రాజకీయాల కోసం, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మీ ఆస్తుల విలువలు పెంచుకోవడం కోసం అమర్ రాజా బ్యాటరీ విస్తరణ పనులు చేపట్టబోయే పరిస్థితుల్లో వాళ్ళని భయపెట్టి వాళ్ళని రాష్ట్రం నుండి వెళ్ళిపోయేలా చేసి పొరుగు రాష్ట్రంలో ఉన్న మీ దత్తత తండ్రి కోసం, దత్తత తమ్ముడి కోసం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఆ అమర్ రాజా బ్యాటరీని అక్కడ స్థాపించుకునేలా చేసి దాని ద్వారా మీ ఆస్తుల విలువ పెంచుకొని రాష్ట్రాన్ని ఎలా ముంచారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. జగన్ రెడ్డి, నువ్వు ఎంత బడా చోరువో ప్రజలకు తెలిసే నీ స్థానం ఏంటో నీకు గుర్తు చేసి నీకు పరిమితులు విధించి ఆఖరికి నువ్వు రాష్ట్రంలో కూడా ఉండటానికి పనికిరావని నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన సంగతి నువ్వు మర్చిపోయావా కానీ ప్రజలు ఇంకా మరవలేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని తరిమేయడం చోర్ లక్షణం అంటారు. అది నీ డిఎన్ఏలో ఉంది. చోర్ అనే పదం మీ డిఎన్ఏ నుంచే పుట్టింది జగన్ రెడ్డి. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి. నీ కుటుంబ డిఎన్ఏ లక్షణమే చోరీలు చేయడం, కబ్జాలు చేయడం, ఆక్రమించుకోవడం, అక్రమ మైనింగ్లు చేయడం, ప్రజల ఉసురులు తీయటం. నీలో ఉన్న దొంగతనాల చోరీని చోరీ చేయడం క్రెడిట్ చోరీ అంటారా జగన్ రెడ్డి? అలా చేయాలా? నీకు మళ్ళీ దిగజారిపోయి నీలో ఉన్న చోరీ లక్షణాలని చోరీ చేయడం మనిషి అనేవాడు చేస్తాడా? అసలు నువ్వే నిజంగా పరిశ్రమలు తీసుకొస్తే రాష్ట్రంలో 24% నిరుద్యోగత ఎందుకు ఉంటుంది జగన్ రెడ్డి? యువత అల్లాడిపోయారు 5 సంవత్సరాలు. దేశంలోనే నిరుద్యోగత శాతం మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ నీ పరిపాలనలో. నీ చోరీ లక్షణాలని ఎదటి వాళ్ళకి అంటగట్టి చెప్పిందే చెప్పి నీ చెత్త వక్రాక్షి పత్రికలో, నీ చెత్త ఛానల్స్లో, నీ పేటీఎం కుక్కల చేత చెప్పించి ప్రజల్ని నిజమని నమ్మించేలా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావు. అది నీ తరం కాదు. నీ రాజకీయ పార్టీ సమాప్తం అయిపోయింది. నీ రాజకీయ జీవితం సమాధి అయిపోయింది. నువ్వు కాదు కదా, నీ తాత రాజారెడ్డి దిగివచ్చినా ఆ సమాధి నుంచి నీ పార్టీని మేలుకొల్పలేరు. అది రాజకీయంగా మనుగడ సాగించే పరిస్థితిలో లేదు. పెట్టుబడులకి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చోరీలకి, దోపిడీలకి, దారుణాలకి, మోసాలకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు జగన్ రెడ్డి. రాష్ట్రానికి ఎవరు బ్రాండ్ అంబాసిడరో 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు నిరూపించింది. ఒక్క రోజులో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఎవరు ఈ రాష్ట్రానికి మేలు చేసే రాజకీయ నాయకుడు, ఎవరు ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి స్పష్టంగా ఒక్క రోజులో తెలిసింది. ఈ 17 నెలల కాలంలోనే సుమారుగా 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే చోరులకు బడా చోరువైన నువ్వు
చోరీల గురించి మాట్లాడుతూ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంటే జీర్ణించుకోలేక యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిసి కడుపు మంటతో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారన్న భయంతో నువ్వు మళ్ళీ కుట్రలు చేసి నాశనం చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావు. మొన్న ఈ మధ్య నువ్వే అన్నావు ప్రెస్ మీట్లో శ్రీలంక బంగ్లాదేశ్ అని. అక్కడ ప్రజలు తిరగబడినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడి నిన్ను, నీ దండుపాళెం బ్యాచ్ని, నీ దొంగల ముఠాని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కబడ్దార్ జగన్ రెడ్డి అంటారు రాష్ట్ర ప్రజలు.